నటిక ట్రావెల్స్ బస్సులో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా శాఖ అధికారి ఒకరు అవగాహన కలిగించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సిద్దిక్ ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులతో మాట్లాడటం ఈ వీడియోలో కనిపిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువుల కోసం సమయం వృధా చేయొద్దని, వెంటనే దిగిపోవాలని మహమ్మద్ సిద్దిక్ కోరారు. అలాగే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ముందే తెలుసుకోవాలని సూచించారు. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రయాణికులకు మహమ్మద్ సిద్దిక్ అవగాహన కల్పిస్తున్న వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు. ప్రయాణికుల భద్రతపై ఈ అధికారి చొరవ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, ఈ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. చాలా అందుకని వాల్యుబుల్స్ కోసం చూడొద్దు. మీరు ఏం చెప్పానో ఇలా కిందకి దిగేసి వెళ్ళిపోండి. తర్వాత అన్ని బాగుంటే వచ్చి మన సామాను మనం తీసుకోవచ్చు. రెండోది, మొన్న మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ తెలుసు కదా మీ అందరికి. 14 మంది ఎగ్జిస్ట్ దగ్గర 3 ఇరుక్కుపోయి ఉన్నారు. ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అంటే ఏం జరుగుతుంది, నేను ముందు వెళ్ళాలని 3 దానిలో ఒకలే పడతాను. నో ఛాన్స్ రెండో మనిషికి. ఆ 3 ఏం చేశారు, వెళ్ళిపోయి వాళ్ళు ఇరుక్కున్నారు. 3 1 by 1 వెళ్ళుంటే 3 సేఫ్ అయ్యేవాళ్ళు. వెనకాల కూడా నాకు తెలిసి ఇంకో 2-3 ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అందుకని కంగారు ఉండకూడదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా బయటపడదు. ఓకేనా? అయితే మీరు అందరూ నాకు ఇవన్నీ పాటిస్తారు మంచోళ్ళు, కానీ నేను రోజు వచ్చి అందరికీ చెప్పలేను. కొన్ని బస్సులు మిస్ అవ్వచ్చు. అందుకని మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారంటే, మీ బ్రదరో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి. వాల్యుబుల్స్ కోసం సో ఈ అంశం మీద మనతో మహమ్మద్ సిద్దిక్ గారు డైరెక్ట్ గా మాట్లాడతారు. సార్తో మాట్లాడతాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనగానే మామూలుగా మనకి మంత్ ఎండింగ్కి ఎంత మామూలు వసూలు చేస్తారు, ఏదో వసూలు చేస్తారన్న పేరు ఉంది, కానీ బట్ ఇలాంటి ఒక మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా చాలా గర్వించదగ్గ విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మీలాగా ప్రతి ఒక్క అధికారి కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. దీని పట్ల మీ స్పందన ఒకసారి. ముందుగా ఈ కంటిన్యూగా మనకు బస్సు ప్రమాదాలు జరగడము, బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి బస్సులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్యామేజ్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది, అంత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నా ముందు నుంచి కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రమాదంలో ఒక మనిషి కుటుంబం చనిపోయారంటే దాని వెనకాల ఒక కుటుంబం ఉంటుందని ఆలోచిస్తున్నాం మనం ఫస్ట్ నుంచి కూడా. అలాగా ఈ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నాకు పర్సనల్ గా చాలా మనసుకి చాలా గాయమైంది. అంటే ఒక మనిషి యాక్సిడెంట్ లో ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ప్రాక్టికల్ గా నా కళ్ళ ముందు ఆ సీన్ కనిపించినట్టు ఎంత అలలాడిపోయి ఉంటారు అనే బాధ నాకు అనిపించి మా రవాణా శాఖ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఈ బస్సు ప్రమాదాలు నివారణకి కంటిన్యూగా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయాలని. ఎన్ఫోర్స్మెంట్ చేసే క్రమంలో నాకు ఏమనిపించిందంటే, మనం రెగ్యులర్ గా కేసులు రాస్తే లేకపోతే అదొక్కటే పరిష్కారం కాదు. ప్రమాదం అనేది ప్రమాదమే, అది చెప్పకుండా వచ్చేది ప్రమాదం. కాబట్టి దీని మీద ప్రజలకు కూడా అవగాహన జరగకుండా చూసే బాధ్యత మాది. దాని తగిన చర్యలు తీసుకుండానే, ఒకవేళ ఎవరు అనుకుని బయలుదేరాం కదా ప్రమాదం జరగాలని, జరగకపోతే అనుకోకుండా ప్రమాదం జరిగితే దానికి ప్రజల్లో కూడా అవగాహన కావాలి. ప్రజల్లో అవగాహన వస్తే దీని నుంచి ప్రమాదానికి తీవ్రతను తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒకరోజు ఒక బస్సులో చెప్పడం జరిగింది. ఆ బస్సులో చెప్పినప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా లేచి నాకు ఆల్మోస్ట్ స్టాండింగ్ ఓవేషన్ లాగా ఇచ్చినప్పుడు దీన్ని ఉధృతంగా తీసుకెళ్లాలని భావించాను. నాకు ఆదివారం మా డిటిఓ గారు దావులూరు టోల్గేట్ దగ్గర డ్యూటీ చేసినప్పుడు సార్ని అడిగాను, సార్ కేసులు తక్కువ రాస్తాను, అవేర్నెస్ ఎక్కువ చేస్తానంటే ఇమీడియట్ గో హెడ్, మంచి ఆలోచన అన్నారు. దానిలో భాగంగా రోజు ఆల్మోస్ట్ 38 to 40 వెహికల్స్ లో కంటిన్యూగా ప్రతి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వడం, వాళ్ళు మేము తప్పకుండా సార్ మీరు చెప్పిన అన్ని పాటించడమే కాకుండా మేము అందరికీ చెప్తాము అని చెప్పే భాగంలో
ఒక ప్రయాణికులు ఆ అయ్యో, వీడియో తీశారు, నేను అది కూడా గమనించలేదు ఈ అడవులు, ఎందుకంటే బస్సెస్ ని తొందరగా పంపించాలని ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం, అది బాగా వైరల్ గా అయ్యి మా సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించారు. నేను కనీసం ఒక 1000 మందికి చేరుతుందేమో అనుకుంటే లక్షల మందికి చేరిందమ్మా. చాలా ఆనందకరం. చాలా ఆనందపడ్డాను. నేను చెప్పిన ఈ చిన్న సందేశం ఇన్ని వేల మందికి చేరడానికి కారణమైన ఆ పాసింజర్ ముందు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే బాధ్యతగా మా మీడియా మిత్రులందరూ దాన్ని ఓన్ చేసుకుని మాక్సిమం జనాల దగ్గరికి చేరేలా చేశారు. ఈ అన్నిటికి కారణంగా ప్రతి దానికి ముందుండే మంచికి ప్రోత్సహించడానికి ముందుండే మన నారా లోకేష్ గారు, యంగ్ డైనమిక్ మినిస్టర్ గారు నాకు ట్వీట్ చేసి అప్రిషియేట్ చేయడం ఇంకా ఆనందంగా ఉండి ఇంకా బాధ్యతను పెంచిందమ్మా. అంటే రీసెంట్గా మనకి విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగుండానే రామచంద్రపురం నుంచి వస్తున్న బస్సు ఏదైతే పొగలు వచ్చాయో డ్రైవర్ అప్రమత్తమై పక్కకు ఆపడం జరిగితే ఒక మహిళ కొత్త చెప్పులు, ఇంకా బస్సు పూర్తిగా కాలిపోలేదు కదా, కొత్త చెప్పులు తెచ్చుకుంటానని లోపలికి వెళ్ళారండి సార్. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి సరిగ్గా అసలు ఇలాంటి ఒక ఖచ్చితంగా ఆ దృష్టి ఖచ్చితంగా మార్చుకోవాలి అంటారు సార్. అవునమ్మా, 100% అమ్మా. యాక్చువల్ గా నేను ఆ విషయం నా దృష్టికి వచ్చి మన పత్రికల్లో చదివాను. చదివినప్పుడు నాకు ఇది చాలా ఇంపార్టెంట్. వాల్యుబుల్స్ కోసం ఎంత టైం వేస్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ ఏంటంటే అమ్మా, నేను చెప్పింది పూర్తి వీడియో లేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు నిద్రలో ఉంటారు. ఒక్కసారి ఎవరో అలారం చెప్తారు, చెప్పినప్పుడు విపరీతమైన దట్టమైన పొగ ఉంటుందమ్మా లోన. ఆ కంగారులో ఫస్ట్ లేచి ఎవరైనా జనరల్ గా మనం చెప్పకపోతే ఏం చేస్తారంటే, నా సెల్ ఫోన్ ఎక్కడ ఉంది ఎతకడం మొదలెడతారు. అది నిద్రలో సెల్ ఫోన్ ఎక్కడో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత నా ల్యాప్టాప్ ఎక్కడ ఉంది, లేకపోతే నా వాల్యుబుల్స్ బ్యాగ్ ఎక్కడ ఉంది, ఈ ఎతకడంలో చేసే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం అయినా కూడా అది చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకని దాని మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే ప్రయాణికులకి మెయిన్ అదే చెప్పాలి. అంటే మిగతా డిజైన్ అప్రూవల్స్, దానిలో కావాల్సిన ఎగ్జిస్ట్ డోర్ సంబంధించిన మెజర్మెంట్స్ అవన్నీ చూడాల్సిన బాధ్యత మాది. కానీ జరగరాని జరిగితే ప్రయాణికులు చేయాల్సిన 4 పాయింట్స్ చెప్తే వాళ్ళకి ఇంకా ఇదే వస్తుందని చెప్పి నేను దాన్ని బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్పాను. ఎగ్జాక్ట్లీ సార్. అంటే లాస్ట్ నైట్ నేను వచ్చాను సార్ హైదరాబాద్ నుంచి, మార్నింగ్ దిగాను, రైట్ ఒక చిన్న జర్క్ వచ్చింది సార్ బస్సు. వెంటనే బ్యాగ్ ఎక్కడుంది, హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుంది అని నేను వెతుకుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే అదే మైండ్లోకి వస్తుంది. అది కంపల్సరీ ఆ మైండ్ సెట్ మారాలి అని ఖచ్చితంగా మీ వీడియో ద్వారా తెలుస్తుంది సార్. అదేవిధంగా మా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, ఈ వెహికల్ చెకింగ్స్ అప్పుడు, ఈ మోటార్ వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎస్పెషల్గా స్కూల్ అండ్ కాలేజెస్ బస్సులకు కానీ వాటి ఆటోలకు కానీ ఇంకొంచెం తరోగా ఇంకొంచెం చెకప్ అనేవి కంపల్సరీ వాటికి నీడ్ అంటారు సార్. అవునమ్మా, తప్పకుండా అమ్మా. అందుకనేమ్మా రవాణా శాఖ కూడా అప్డేట్ అవుతుందమ్మా. అంతకుముందు మాన్యువల్ ఫిట్నెస్ సెంటర్స్ లో చేసేవాళ్ళం, ఇప్పుడు మిషనరీ మీద, అంటే ఏటీఎస్ మీద, మిషనరీ మీద చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు లైసెన్స్ ఇష్యూ విషయంలో కూడా ఇప్పుడు అంతకుముందు మాన్యువల్ సిస్టమ్ తీసి ఇప్పుడు అందరూ టోటల్ గా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వస్తుంది. ఈ టెక్నాలజీని వాడుకుంటూ రవాణా శాఖ కూడా చాలా ముందుకు వెళ్తుందమ్మా, చాలా స్పీడ్ గా ఉంది. మనకు తెలిసిందే కదమ్మా, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు టెక్నాలజీని ఎంత తొందరగా మనకి అడాప్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా మనకి టోటల్ గా రవాణా శాఖ దానిలో చాలా ముందుందాం. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వెరీ ఇన్స్పిరేషనల్గా నిలిచారు. అండ్ మెయిన్గా ఎవరు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి బస్ ఆపినా కూడా ప్రయాణికులు వాళ్ళంతటి వాళ్ళు స్వయం కాన్షియస్గా ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన వాల్యూస్ తర్వాత ముందు వాళ్ళ లైఫ్ సెక్యూర్గా అనేది మీరు ఇచ్చిన మెసేజ్ చాలా చాలా గ్రేట్ఫుల్ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత కన్సర్న్ తీసుకొని ఒక అవేర్నెస్ని జనాల్లోకి క్రియేట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఛానల్ మేనేజ్మెంట్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని ఇంకా చాలా మంది జనాలకు వెళ్ళడానికి మీరు నన్ను కాంటాక్ట్ చేయడం చాలా ఆనందకరంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. మీ బ్రదరు, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి, వాల్యుబుల్స్ కోసం టైం వేస్ట్ చేయొద్దు, తొక్కిసలాట తూపులాట లేకుండా ధైర్యంగా బయటపడు అని చెప్పాలి. ఇప్పుడు మీ ముందు ట్రంక్ అండ్ డ్రైవ్ చేశాం కదా, డ్రైవర్ గారు పర్ఫెక్ట్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్, బండి పర్ఫెక్ట్, లగేజ్ అంతా చెక్ చేసాం, ఏమీ మీకు ఇబ్బంది లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా ఇంటికి చేరాలి.